నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కింగ్ పిన్గా ఈడీ అనుమానిస్తుంది కవితను. ఇలాంటి సందర్భంలో ఒక తాజా పరిణామం కూడా చోటు చేసుకుంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. 7 రోజులు కస్టడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఇలాంటి సందర్భంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం, వాస్తవానికి కవిత కస్టడీ పూర్తయినటువంటి తరుణంలో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఒక పిటిషన్ వేశారు. అంటే ఈడీ తరపున న్యాయవాదులు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ 7 రోజుల విచారణలో కవిత మాకు సపోర్ట్ చేయలేదు, చాలా ప్రశ్నలకు ఆమె దగ్గర నుంచి సమాధానం రాలేదు, కాబట్టి మాకు 5 రోజుల కస్టడీ ఇవ్వండి అని చెప్పి చాలా కీలకమైనటువంటి పరిణామం. 3 రోజులు కస్టడీ ఇస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటి? ఇప్పటికే ఈ యొక్క వ్యవహారంలో కింగ్ పిన్లుగా కేజ్రీవాల్ అలాగే కవితను అనుమానిస్తుంది ఈడీ. ఇలాంటి సందర్భంలో ఇద్దరిని ఒకేసారి విచారించాలి. దానికి సంబంధించి అవసరమైతే ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి మనీష్ సిసోడియా ఆయన్ను కూడా పిలిపించి ముగ్గురిని కీలకమైనటువంటి అంశాలపై విచారణ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టింది ఈడీ. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కవిత. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా నన్ను అరెస్ట్ చేశారు, నేను త్వరలోనే బయటకు వస్తాను అని. ఇటువంటి సందర్భంలో ఢిల్లీలో కూడా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా. ఇలాంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. రానున్నటువంటి 3 రోజుల్లో ఈ కస్టడీలో భాగంగా ఇంకా కీలకమైనటువంటి అంశాలపై ప్రశ్నలు సంధిస్తారు అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కవిత తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసింది. ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం ఇది. మాదాపూర్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, అలాగే బెంగళూరులోను, ఢిల్లీలోను, చెన్నైలో కూడా సోదాలు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కవిత భర్త ఎవరైతే అనిల్ ఉన్నారో అనిల్ బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. ముఖ్యంగా ఈ 100 కోట్ల ముడుపులు ఆప్కు అందించడంలో సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకమైనటువంటి భూమిక పోషించారు. దానికి సంబంధించి కవిత మేనల్లుడు చాలా కీ రోల్ ప్లే చేశాడు అనేది ఈడీ అనుమానిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే కవితకు సపోర్ట్గా పనిచేశారో ఆ డబ్బును చేరవేసే ప్రక్రియను చేపట్టారో వారిని కూడా విచారించాలి అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే అకౌంట్స్ పరిశీలనపై కూడా ఫోకస్ పెట్టింది. ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే దాని మీద చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వారిపై పెట్టడంతో ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రానున్నాయి. ఈ సౌత్ గ్రూప్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించారు కవిత అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అని ఒక ముద్ర ఉంది. అలాంటి దాన్ని మనం చూసాం. అన్నా హజారే ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడుతున్నాడు కాబట్టే నేను ఆయన్ని పక్కన పెట్టాను అని ఒక బాంబు పేల్చారు. ఇలాంటి సందర్భంలో ఆప్ చేస్తున్నటువంటి ఆందోళన కూడా ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైంది. ఇటువంటి సందర్భంలో రానున్నటువంటి రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసినటువంటి ఈడీ కొంతమంది నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని, ఆధారాలను కూడా సేకరించింది. వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వీరు మనీ లాండరింగ్ యాక్ట్ కింద తప్పు చేశారు, 100 కోట్ల రూపాయలు ముడుపులిచ్చి సౌత్ గ్రూప్ నుంచి కవిత లబ్ధి చేకూరే విధంగా ఆమె పనిచేశారు అనేది. ఇలాంటి సందర్భంలో కవితను మళ్ళీ కస్టడీకి ఇచ్చినటువంటి సందర్భంలో కేజ్రీవాల్, కవిత ఒకే చోట విచారణ ఎదుర్కోబోతున్నారు. దానికి సంబంధించి
ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం.